అందరికి నమస్తే మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు ఒక శాస్త్రం ఉన్నదొల్ల అత్త మీద కోపము దుత్త మీద తీసిందట వెనకట ఒక కోడలు వెనకటేంది ఇప్పుడు కూడా గట్లనే తీస్తున్నారు అనుకో అది వేరే ముచ్చట అయితే ఇప్పుడు ఈ శాస్త్రము నా నోటికి ఎందుకు వచ్చిందయ్యా అనంటే అయితే ఒక పెద్దన్న ముచ్చటవడి ఒక స్కూటర్ కొన్నాడోల్లా కానీ గాషారంకున్న వాడెత్తు అదేమో తాప కోపారి డుక్కు 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 గర్గర్ గర్గర్ అని అనుకుంటే రిపేర్ కత్తాంది ఇక బండి రిపేర్ కత్తే ఎంత దమా ఖరాబ్ అవుతుందోల్లా ఎవరికన్నా ఇక మరి అట్లా దమాకు ఖరాబ్ అయ్యి ఆ అన్న ఏం చేసిండయ్యా అంటే నా నోటితో నేను చెప్పా మీరే చూడాలే చూడుండ్రి ఎవరన్నా బండి రిపేర్ కత్తే మెకానిక్ కొనికిస్తారు లేకుంటే అమ్మిన షోరూమ్ కొనుకో అప్ప చెప్తారు కానీ ఒకడు ఉండడోలా బండి తాపకోసారి సతాయిస్తుందని దాన్ని అమ్మిన షోరూమ్ కే నిప్పు పెట్టిండు అగు చూడు మంటలు ఎట్లెళ్తున్నాయో అయ్యయ్యో వాడేమన్నా కళ్ళు దాయిండా లేకుంటే కంతిరోడా బండి రిపేర్ కొత్తే ఉన్న బండ్లన్నిటిని కాలబెట్టుడేంది షోరూమ్ కే నిప్పు పెట్టుడేంది అసలు ఇగో గిట్లనే అనిపించింది నాకు కూడా అయితే కర్ణాటకలో ఉండే ఒక పిల్లగాడు ఎలక్ట్రిక్ స్కూటర్ అని ముచ్చటబడిగా ఉన్నాడు కొన్ని 20 రోజులు కూడా కానే తాపకోసారి రిపేర్ కొచ్చుడు నడిమిట్లనే ఆగిపోడు షోరూమ్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు దేకుడే లేదట ఓష్ని కొనేదాకనేమో మంచిగా మర్యాద ఇచ్చి కొను అనుకుంటే ఎంబడబడ్డోళ్ళు ఇప్పుడు గిట్ల ఎత్తురేందని ఈయనకు బీపీ లేచింది ఆ మంట ఈ మంట తీసిండు షోరూమ్ లనే మంటలేపిండు అగ్గిపుల్ల గీకి అంటి పెట్టిండు అగో చూడు కొత్త స్కూటర్లు అన్ని ఎట్లా మాడి మషైపోయినాయో గిట్లనే ఇంకో జాగల సేమ్ కంపెనీ ఇసొంటి స్కూటరే రిపేర్ల మీద రిపేర్లు వచ్చింది బండికి షోరూమ్ వాళ్ళు పట్టించుకోలే ఇక ఆ కస్టమరు స్కూటర్ కు శవయాత్ర చేసిండు షోరూమ్ ముంగట్నే దానికి పిండం పెట్టి స్కూటర్ అమ్మినోళ్ళు ఇజ్జత్ తీసి కుప్పబెట్టిండు ఈ కర్ణాటకోడు మాత్రం డైరెక్ట్ షోరూమ్ నే కాలబెట్టిండు కానీ ఈడ చూడుది కాలబెట్టుడు కూడా చాలా పద్ధతిగా పక్క షాపులకు కొంచెం కూడా అంటుకోకుండా అంటించిండు అసలు షోరూమ్ నే గిట్ల పోతం చేసిండు అంటే ఆ బండి ఎంత సతాయించిందో ఈయనను అయినా బండి అమ్మినోళ్ళు కానకుంటే వాళ్ళ మీద ఫిర్యాదు కట్టొచ్చు పోలీసులకు కూడా చెప్పొచ్చు మరి గవన్నీ తిరుగుడు ఎందుకు అనుకున్నాడో ఏం పడవని ఇగో ఈ పని చేసిండుల్లా నిజంగా కొందరి పరిస్థితి ఎట్లుంటదంటే ఏడికి పోయినా దురదృష్టము జేబుల్నే ఉంటదోల్లా కానీ ఇంకా కొందరికి అదృష్టం మాత్రం పడచం పట్టినట్టే పడుతుందోల్లా సావంచుల దాకా పోతారు కానీ ఆడ యమలోకం దర్వాజలో స్వర్గలోకపు తలుపులో బంద్ చేసి ఉంటాయి మళ్ళా వాపసత్తరు అగో గట్లనే అయిందోల్లా ఒక కాడ చూడుర్రి మీరే రైలు పట్టాల మీద ఒక బుజ్జి వండుకున్నదోల్లా ఏం కట్టమొచ్చిందేమో చచ్చిపోతుందట అటుకెళ్ళి బండి వస్తుంది స్పీడ్ గా ఇక అట్లా వస్తుందంటే పానాలు గాలిలో కలిసినట్టే కదా కానీ అట్లా గాలే రైలును నడిపే డ్రైవరు దూరంకెళ్ళి మేడంను చూసిండు కురుకురు అనుకుంటా సడన్ బ్రేకులు ఒత్తిండు అదృష్టం ఆ బండి కరెక్ట్ ఆమె తలకే దగ్గరకు వచ్చి ఆగింది అగుజుడు ఇంకా ఇంకొంచెం అయితే పాపం ఈమె పని అయిపోవు నిజంగా బండిని నడిపే డ్రైవర్ను మెచ్చుకోవాల్సిందే పెద్ద బ్రేకులు వేసి ఒక పానంగా ఆపడుండంటే చిన్న ముచ్చట్న జనంతా అటు ఇటు అయితే కథ అలాగే ఉండు మరి उठाइए तो उसको उठाइए तो कहाँ कलर की है रोज आती है इसमें पहर में जाती है क्या हुआ है तुमको माथा चक्कर में क्या हुआ बेटा అయితే బండాగినాక ఆ బుజ్జవను ఆడికెళ్ళి లేపుతుంటే ఇక లేసులు లేదు ఆగలేసు లేదు ఇక ఇది ఇంకో కోసం వల్ల అరే అవ్వంటే లేవ్వంటే ఇన్నుడే లేదల్లా నేను జంతా అని మంకు పట్టు పట్టింది ఇక ఆఖరికొత్తే ఇగోగి పెద్ద కామెను దబ్బాయించుకుంటా బల్మీట్ కాడికెళ్ళి తీసుకుపోయింది क्या हुआ इतना कम उम्र में काहे परेशान हो गई हो तुम
రందులు రప్పలు లేని దేవులకి దునియాలు అందరికి ఉన్నాయి. అట్లా రందులు ఉన్నాయని సత్తా అంటే ఈ భూమి దేవులను ఉంటారా అసలు కదా? కానీ ఈ బుజ్జవన్ చూడు ఆల్వేస్ స్మైల్ అని రాసున్న బ్యాగ్ వేసుకున్నది. మంచి మాటనే, నవ్వుకుంటుండాలని ఆమెనే చెప్తుంది. ఓ దిక్కు అట్లా చెప్పుకుంటేనే ఇగో ఇట్లా పట్టాల మీదకి కథ చేసుడెందుకు అంటే శుద్ధులున్నాయి చెప్పేతందుకే, కానీ పాటించేతందుకు కాదనుకున్నదా ఎట్లనో ఏందో ఏమో పాటు. మొత్తానికి రైల్ డ్రైవర్ ను మళ్ళీసారి శబాష్ అనురోల్లా. ఇప్పుడు మనం మన గణపతుల కాడికి పోదాం రాన్రోల్లా. ఇక మా వాడకట్టుకైతే అసలు ఏమన్నున్నాడోళ్ళ గణపతి. యూత్ పోరగాన్లు అయితే డెకరేషన్లు గిక్రేషన్లు వేసి పాటలు పెట్టుకుంటా మస్తుల ధూమ్ధాం చేస్తాండ్రు. ఇక ఇంకో 2-3 రోజులలో నిమజ్జనం కూడా చేస్తారట. నన్ను గెస్ట్గా కూడా పిలుస్తారట, కండువాలు కప్తారట నోళ్ళ. కానీ అందరి కళ్ళు గణపతి చేతిలో ఉన్న లడ్డు మీదనే ఉన్నదోళ్ళ. సరే ఇక మా గణపతి ముచ్చట అటెనక చెప్తా కానీ మీకు. అట్లా 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 మనం కొంతమంది వెరైటీ గణపతులను చూసేసొద్దాం రాన్రి. ఏ ఊరు చూడు ఏ వాడగువో అన్ని గణపతి పాటలే, వినాయకుని పూజలే. తీరొక్క గణపతులతోని ఆ పార్వతీపుత్రుడు దీవెనార్తులు ఇస్తున్నాడు. అగో ఈ గణపతిని చూడుండ్రల్లా, వరెవ్వా చూసిర్రా, కొబ్బరికాయల గణపతి కళ్ళు తెరుస్తున్నాడు మూస్తున్నాడు, షేయితోని దీవెనార్తులు ఇస్తున్నాడు. జబర్దస్త్ తయారు చేసిరు కదా నొల్లా. జగిత్యాల జిల్లా కోరుట్ల నొల్లా 516 కొబ్బరి ముక్కలతోని ఈ గణపతిని తయారు చేసిరు. ఇగో ఈ వినాయకుడు చూడు ఎంత వెరైటీగా ఉన్నాడో. పైపులతోనే తయారు చేసిరు కదా. అగో 2 లడ్డులు కూడా పెట్టిరు మంచిగా. ఇక ఈడనేమో కర్ర వినాయకుడు ఉన్నాడు. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇక మన హైదరాబాద్లో చాక్లెట్ తోని గణపతి తయారు చేసిరు. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి, కరుణను పురియుచు వరములను సగుచు. అయితే మన వనపర్తి జిల్లా రేవల్లిల వినాయకుడు నీళ్ల ట్యాంకర్ ఎక్కి కూర్చున్నాడు కాదు. అయ్యో ఎందుకట్లా కూర్చున్నాడు అని అంటారా? మొన్న వరదలు వచ్చాయి కదా. ఇక వరదలకు నీళ్ళు ఎక్కువయ్యి వినాయకుని ట్యాంకర్ మీద కూర్చుండబెట్టిరోళ్ళ అక్కడ జనాలు. అగ చూడరి కావాలంటే. అన్నట్టు వెరైటీ వినాయకులను చూసిరు కదా. ఇక ఇప్పుడు వెరైటీ దొంగోని కాడికి పోదాం. ఇగో వీడేనోళ్ళవాడు మేడ్చల్ రాఘవేంద్ర కాలనీలా దొంగోడు అటు ఇటు చూసిండు. గణపతి చేతిలో ఉన్న లడ్డును ఎత్తుకొనే పోయిండు. వాని దొంగేశంకు నా వాడెత్తు. ఇక ఇటు నిర్మల్లా వినాయకుని లడ్డును ఎవడో ఎత్తుకోపోయిండట. పోలీసులు వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేసే పని పెట్టుకున్నారు. అసలు నన్ను అడిగితే ఈ వినాయకుని పండుగ వచ్చిందంటే గణపతులను కావలు కాసేదానికంటే కూడా లడ్డూలను కాపాడుకునుడే పెద్ద తలనొప్పి అయితే అన్నది. అట్లా తిరుగుతున్నారు మరి లడ్డు దొంగల బ్యాచ్లు. ఇప్పుడు ఏంటిదంటే అట్లా 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 మనం దొంగల గురించి చెప్పుకోవాలి. ఏ ఊకో మల్లీశ్వరి ధూమ్ధాం ముచ్చట్లగా దొంగల తెరువుకి ఎందుకు పోతావు అని అంటారా? ఏ గట్లంటారు ఏందోళ్ళ. అప్పుడప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసిన ఘనకార్యం కూడా చూడాలి మనము. లేకుంటే ఫీల్ కారా చెప్పుండ్రి పాండ్రి. మరి వాళ్ళని ఎందుకు ఫీల్ చేసుడు? పోదాం. ఇగో ఈ బండ్లను లెక్క పెట్టుర్రోల్లా. 1 2 3 4 5 6 7. వామ్మో లెక్క పోతూనే ఉన్నది కదా. ఇదేమన్నా జుమెరాత్ బజారా లేకుంటే సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మే అంగడా అని అనుకునేరు. అయ్యో కాదు కాదోల్లా, ఈ బండ్లన్నీ ఇగో ఈడ నిల్సొని ఉన్నారు చూడు. వీళ్ళ రెక్కల కష్టమేనోల్లా. వీళ్ళే పగలనక రాత్రనక పొద్దనక మాపనక తినక ఇగో ఇట్లా బండ్లను జమ చేసిర్రు. కాకపోతే కొట్టేసిర్రు. వీళ్లకు బండి కనబడ పాపం. దాన్ని మాయిల్నే మాయం చేస్తారు. అగ చూడవు వీళ్ళ చోరకల ఎట్లున్నదో చూస్తున్నారా? పార్కింగ్ చేసి తాళం ఎంత గట్టిగా వేసినా వీళ్ళు ఖాళీ చెయ్యితోని గిట్ల గిట్ల అంటారట. అంతల్నే ఆడికెళ్ళి మాయమవుతారట. ఇక ఈ బండ్లను సెకండ్ హ్యాండ్ కమ్మేసి
తినుడు తాగుడు జల్సాలు చేసుడు. ఇక ఇంట్లో ఒకడు సినిమాలు సీరియళ్లలో పనిచేస్తున్నాడటనొల్లా. ఇక ఆ టాలెంట్ కూడా ఉన్నది. కానీ సినిమాలలో సంపాదించేదానికంటే ఈ బండ్లు ఎత్తుకపోతుంటేనే మంచిగా గిట్టుబాటు అవుతున్నట్టున్నది. అందుకే ఫుల్ టైము దీనికే తెగబడ్డాడు. కానీ లాస్ట్ కు మన హైదరాబాద్ పోలీసులకు దొరికిర్రు. వాళ్ళ దగ్గరికి వెళ్లి దొంగతనం చేసిన 59 బండ్లను తెప్పించిర్రు. అగో ఈ దొంగలు పాడుగాను గిట్ల తెగబడ్డరేందొల్లా అసలు. అరే ఇట్లా దొంగ సొమ్ముతోని తిని తాగితే ఏమన్నా పెయికి పడుతుందా? బరకతు దొరుకుతుందా? కథగాని ఒక్కొక్కళ్ళు బండి కొనేందుకు ఎన్ని లోన్లు పెట్టిర్రు, ఎన్ని అప్పులు ఎత్తే కొంటారు. వీళ్ళేమో బెలంగడ్డ మాయం చేసినట్టే ఎత్తిరి. ఈ కాలంలో ఇడుపు కాయిదాలు తీసుకున్నాడు కూడా చాలా 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 కామన్ అయిపోయిందల్లా కదా. కొత్త జంటకు పెండ్ల ఉడితోనే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతోని కలకలలాడు అని దీవెనార్తులు ఇవ్వడానికి కూడా వెనక ముందు అవుతాండ్రు వల్ల చాలా మంది. ఇక ధూమ్ధామ్గా లగ్గం చేసుకొని కూడా ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఇడాకులు తీసుకుంటాండ్రు. ఎంతమందిని చూస్తలేము. అయితే ఇడుపు కాయిదాలు తీసుకున్నోళ్ళు ఎట్లుంటారు వల్ల మన ఆడవాళ్ళ దాంట్లో కొందరు ముఖం అంతా ఈడ్చుకపోయి ఏడుచుకుంటా అయ్యో నా బతికేంది గిట్లయిపోయింది అని లోపట మస్తు రంది పెట్టుకుంటా ఉంటారు, బాధపడుకుంటా. కానీ అందరు అట్లుండరు వాళ్ళు. ఇగో ఇట్లా కూడా ఉంటారు. చూడుండ్రు ఎట్లనో. గీ మహారాణి నిజంగా మహారాణే, దుబాయ్ యువరాణి. ఏడాది కిందట జామ్ అని లగ్గమైంది. 3-4 నెలల కిందట ఇడుపు కాయిదాలు కూడా అయినాయి. అది కూడా సోషల్ మీడియాలనొల్ల. రాణిగారు ఇన్స్టాగ్రామ్ లో ఇడుపు కాయిదాలు ఇచ్చింది పెనిమిటికి. సీన్ కట్ చేయుర్రి. ఇప్పుడు ఈ రాణివారు ఏం చేస్తున్నారో ఎరికేనా? విడాకుల పేరు మీదనే ఒక స్ప్రే బాటిల్ను తయారు చేయించి మార్కెట్లకు విడుదల చేసింది. విడాకులను ఇంగ్లీష్లా డైవర్స్ అంటారు కదా. ఈమె కొత్త సెంటుకు కూడా డైవర్స్ అని పేరు పెట్టుకున్నదల్లా. అగో ఇది ఇప్పుడు మార్కెట్లో విడుదల చేస్తుందట. అగో ఇప్పటికే టీజర్లు గీజర్లు గిడ్వడేజులు కూడా ఇచ్చి పడేసింది. అంటే మేడం గారు ఏం చెప్పదలుచుకున్నది అనంటే, విడాకులైనాయి, పెనిమిటితోని వేరుపడ్డా అని బాధపడుకుంటా కూసోవద్దు. విడాకుల పేరు మీదనే ఇట్లా వ్యాపారం చేసి మాజీ పెనిమిటికి ఇంకా మండిపియాలే అని చెప్పుకొస్తున్నది అన్నట్టు. ఈడ నాకు ఒకటి ఆదికొస్తున్నదల్లా, మంచిగా కొత్తగా పెండ్లైనాక ఆలుమొగలు ఈ నడుమ ఒకలి పేరు ఇంకొకలు టాటూలని గీటులని కొట్టించుకుంటున్నారు కదా. ఇక కాపురం 3 నెలల ముచ్చటనే అయినాక ఇడుపు కాయిదాలు తీసుకున్నాక ఇక ఆ టాటూలను సగవెట్టుడు పెద్ద నెత్తి నొప్పే కదా. అసంటిది దుబాయ్ రాణి మాత్రం డైవర్స్ అనుకుంటా సెంటే విడుదల చేసింది. అంటే దునియాల ఈమె లెక్క విడాకులు తీసుకున్న ఆడోళ్ళ కోసమే స్పెషల్గా అమ్ముతుందా ఏంది? ఇది మాత్రం నాకు తెలియదు. అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి మీకు వైరల్ వీడియోలు చెప్తుంది అన్నట్టు. వైరల్ వీడియోలా ఇదివరకే మాకు వాట్సాప్లల్లా ఇన్స్టాగ్రామ్లల్లా వచ్చే ఉంటాయి కదా, మళ్ళీ వాటిని నువ్వెందుకు చూయించుడు అని అనుకుంటాను రా ఏంది? అరే వైరల్ వీడియోలు ఇదివరకే చూసినా గిర్ర తిరిగినా వీటిని మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా మన ఈ స్టైల్లో చెప్పుకుంటే ఆ కథనే అలాగుంటుంది కాదల్లా. అందుకే తెచ్చినా చూడుండ్రి, మస్తు మజా వస్తుంది. అగో ఏం లేదోల్లా, మన దిక్కు లగ్గం అయిపోయినాక ఇక పిల్లను పిల్లగాని ఇంటికి దొలకపోయేటప్పుడు పిల్లగానికి సామాన్ పెట్టాలి కదా.
చిన్న కటోర శంషా కాంచెల్లి ఫ్రిడ్జి టీవీలని ఏమేమో కోరికలు ఉంటాయి కదా. ఇక ఈ నడమనైతే పైసలు ఇస్తే వాళ్ళే కొనుక్కపోతుర్రు అనుకోర్రి. కానీ ఇగో లైడ చూడుండ్రి, పెళ్లి పిల్లగానోళ్ళు పెళ్లి పిల్లోళ్ళు పెట్టిన సామాను ఎట్లా పట్టుకపోతాన్రో. వామ్మో ఓరి నాయనో, అసలు వీళ్ళు పెండ్లికచ్చిర్రా, పెండ్లి పిల్ల ఇంటిని దోసుకపోయేతందుకొచ్చిర్రా. అగో బకెట్లు బగోనలు చెంబులు తపాలాలు ఇగో ఇటు చూడురోలా, నీల్కమల్ కుర్చీలు ఫ్రిడ్జి ప్లాస్టిక్ సామాను పూజ సామాను అగో డెకోల మంచము ఇంకేమున్నాయి. బండి 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 కూడా పెట్టిరు కదా. ఇక అసలు వచ్చిన సుటపోళ్ళందరినీ పిల్లగానికి కట్నం కింద ఇచ్చిన సామాను చేతిలో పెట్టి మోపిచ్చిర్రు. ఇక ఇది చూస్తంటే పెళ్లి చేసుకున్నట్టు లేదు, పిల్లింటిని లూటి చేసినట్టే కొడుతుంది చాలా మందికి. అంతే పట్టుర్రి, ఏం చేస్తాం. ఏమన్నంటే నీ బిడ్డకేనాయే, మీ బిడ్డ అవస్థ పడకుండా ఆమె కోసమేనాయే ఈ సామాను అని ఇంకా మీదికి లేనిది ఒక పంచాయతీ పెడతారు, ఇక మీదికి లేనిది ఒక వంక చెప్తారు కదా. ఇవన్నట్ల రియాలిటీ ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోనే కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.